ప్రకాశం జిల్లా విద్యారంగంలో 29 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో తల్లిదండ్రులు మరియు విద్యార్థుల ఆకాంక్షను అర్థం చేసుకుని మీ ఆలోచనలను నిజం చేయడానికి ఇప్పుడు మేమున్నాం. శ్రీ సరస్వతి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఒంగోలు. డిగ్రీ స్థాయిలో మరి ఏ విద్యా సంస్థలో లేని విధంగా అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే డిగ్రీతో పాటు కాంపిటీటివ్ కోచింగ్ మరియు ప్రాక్టికల్ నాలెడ్జ్ ని పెంపొందించే వినూత్న ప్రణాళికతో ఇప్పుడు మేమున్నాం. శ్రీ సరస్వతి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఒంగోలు. డిగ్రీతో పాటుగా గ్రూప్స్ కోచింగ్, ఎంఆర్ఓ, సచివాలయం పోస్టులు వంటి మరెన్నో స్టేట్ గవర్నమెంట్స్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, బ్యాంక్ జాబ్స్, పోలీస్ జాబ్స్, ఫార్మసీ జాబ్స్, ఇలా మీరెంచుకున్న రంగంలో డిగ్రీతో పాటు రోజువారీ ప్రోగ్రామ్ లో ఉంచి విద్యార్థికి 100% జాబ్ అష్యూరెన్స్ కల్పించాలనే దృఢ సంకల్పంతో ఇప్పుడు మేమున్నాం. అర్థమెటిక్, రీజనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, ప్రాజెక్ట్ వర్క్స్, సెమినార్స్ మరియు వెల్ ఎక్విప్డ్ ల్యాబ్స్ తో ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ 100% జాబ్ అష్యూరెన్స్. శ్రీ సరస్వతి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఒంగోలు. డైరెక్టర్స్ ఏ గణేష్ రెడ్డి, ఏజీ శంకర్ రెడ్డి, చైర్మన్ ఏవి రమణారెడ్డి. అడ్మిషన్ల వివరాలకు సంప్రదించండి. సెల్ 9176162696 8143668888. నమస్తే, పిని న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో ప్రకాశం జిల్లా పురోభివృద్ధిలో పయనిస్తుంది. 75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పిన్నపు విశ్వరూప్. జిల్లాలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని పోలీస్ కవాతు మైదానంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పిన్నెప విశ్వరూప్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీస్ పెరేడ్ను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ తన స్వాతంత్ర దినోత్సవ సందేశంలో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. స్వాతంత్ర సమరయోధులకు అంజలి ఘటించారు. సుందరంగా అలంకరించిన పోలీస్ కవాతు మైదానంలో ఆహుతుల సమక్షంలో నిర్వహించిన పోలీస్ కవాతు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 400 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను బహూకరించారు. అలాగే ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాలు అలరించాయి. వేదిక వద్దకు వచ్చేస్తున్నారు. ఈనాటి ముఖ్య అతిథి అయినటువంటి వీక్షించడానికి మార్చులు మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రులు వారు అందంగా అలంకరింపబడినటువంటి శకటంలో మరి సమ్మాన్ గార్డును సమీక్షించడానికి వెళుతున్నారు. వారి పక్కన మన జిల్లా ఎస్పీ గారు మరియు కమాండర్ గారు కూడా ఉన్నారు. ఇది చూడటానికి చూడముచ్చటగా ఉన్నది. మనందరికీ ఎన్నోళ్ళ కోరారు, నేను నా దేశం భారతదేశం, స్వతంత్ర భారతదేశం అన్నారు. అందులో మనకు ఆనందదాయకమైనది, మనందరికీ స్ఫూర్తి ఇచ్చేది, దేశమంతా గర్వించదగినటువంటి 23,523 మంది కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలు రైతులకు లీటరు పాలకు 5 నుండి 10 రూపాయల వరకు అదనపు ఆదాయం పురోగతిలో ఉన్నది. కనిగిరి, దర్శి మరియు సింగరాయ కొండలలో రైతు బజార్లు మంజూరైన ప్రతినిధులకు, న్యాయాధీశులకు, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, మీడియా ప్రతినిధులకు, మహిళలకు, యువతీ యువకులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చిన్నారులకు నా శుభాశిస్సులు. ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధులకు నా నమస్సుమాంజలు మరియు అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగం, కృషి ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం సిద్ధించింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి పదంలో ఉన్నత లక్ష్యాలు సాధించడానికి ప్రవేశపెట్టిన నవరత్నాలు
ఒకటి వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, యువత ఉపాధి, పెన్షన్ల పెంపు, పేదలందరికీ ఇల్లు, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ జలయజ్ఞం, మద్యపాన నిషేధం, ఫీజు రియంబర్స్మెంట్ మరియు అమ్మఒడి వంటి ఎన్నో పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలుపరుస్తున్నారు. పరిపాలన సమర్థవంతంగా, అవినీతి రహితంగా, ప్రజలకు చేరువగా మరియు పారదర్శకంగా నిర్వహించాలన్న దృఢ సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు నిర్దేశించిన ప్రకారం మన జిల్లాలో 874 గ్రామ సచివాలయాలు, 184 వార్డు సచివాలయాలను గత సంవత్సరం జూన్ నెల 9వ తేదీ నుండి ప్రారంభించి 544 రకములైనటువంటి సేవలను ప్రజలకు అందించడం జరుగుతున్నది. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ గత సంవత్సరం ఆగస్టు 15 నుండి అమలు పరుస్తూ జిల్లాలో 17,965 మంది గ్రామ స్థానిక ఓఎంసీ కార్యాలయంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగర మేయర్ గంగాడ సుజాత పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుట్ట శ్రీనివాసరెడ్డి పాల్గొని జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో ఓఎంసీ కమిషనర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, వెలనాటి మాధవరావు, కార్పొరేటర్ అందులో ప్రథములుగా కూడా పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారు అయితే చాలా కష్టపడి ఆంగ్లేయులను ఎదిరించి ఎన్ని రకాలుగా వారికి కూడా అంటే నిరాహార దీక్షలు అన్ని రకాల ఉద్యమాలు కూడా నడిపి ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఇంకా ఎక్కువ మహానుభావులందరూ కూడా ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అభివృద్ధి అనేది స్వతంత్రంగా జరగటం కూడా చూసాం. ఇది ఈ సంవత్సరం అంటే ప్రత్యేకంగా భారత ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు అయితే ఈ సంవత్సర కాలం అంతా 75వ సంవత్సరాలు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఇదొక ఇంటి పండుగగా కూడా భావించాలని, అలాగే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ సూచనలతోనే సంవత్సర కాలం ఈ వేడుకలను కూడా జరుపుకునే దాని కొరకు వారు ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగాయి. ప్రణాళికలు కూడా తయారు చేస్తున్నారు. అందరికీ కూడా మీకు మరొకసారి ఘనంగా మనం ఇప్పుడు మేయర్ గారి ద్వారా మనం ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా చేసుకోవడం జరిగింది. కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మేయర్, డిప్యూటీ మేయరు ఇద్దరు ఉన్నప్పుడు కూడా మన కమిషనర్ గారు ఉన్నారు, ఎంపీ గారు అందరూ కూడా అందరి సమక్షంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఒంగోలు పట్టణంలో ఘనంగా మనం జరుపుకున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ మా కుటుంబం డిప్యూటీ మేయర్లకు, కమిషనర్ గారికి అందరికీ కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
ఈరోజు మనం ఇలాగా ఈ జెండాని ఎగరవేసుకుంటూ ఆనందంగా ఉన్నాము అంటే మరి దానికి పూర్వం ఉండే నాయకుల్ని కానీ జాతీయ నాయకులు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. 200 సంవత్సరాలు మరి బ్రిటిష్ వారి యొక్క దాస సంకలంలో నుంచి మనల్ని విముక్తులు చేయడానికి మరి గాంధీ గారి నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత అయితే కానీ మనకి ఈ యొక్క స్వాతంత్రం రాలేదు. మరి వారందరికీ కూడా దీన్ని మనము అంకితం చేయాలి. మన భారతదేశంలో అనేక భాషలు, కులాలు, మతాలు, ప్రాంతాలు, అనేక సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా అందరము కలిసి ఒకే కుటుంబంగా ఉంటున్నాము అంటే అది మన భారతదేశం యొక్క సాంప్రదాయం, మన సంస్కృతి సాంప్రదాయం. ఎక్కడ కూడా కులమత విద్వేషాలకి లోబడకుండా అందరము ఒకటే అనే ఉద్దేశంతో కలిసిమెలిసి ఉన్నప్పుడు మాత్రమే మరి ఈనాడు ఏదైతే మనకు స్వాతంత్రం వచ్చిందని మనం అందరము సంబరాలు చేసుకుంటున్నామో వాటిని మనము పూర్తిగా అనుభవించిన వాళ్ళం అవుతాము. మరి గాంధీ మహాత్ముడు చెప్పినట్లుగా అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా తను బయటకు వచ్చినా కూడా ఇంటికి క్షేమంగా చేరుకున్నప్పుడు మాత్రమే మనకు స్వాతంత్రం వచ్చినట్లుగానే ఆయన చెప్పడం. మరి మన యొక్క స్టేట్ గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల వాళ్ళ రక్షణార్థమై ఎన్నో యొక్క చర్యలు తీసుకునడం మరి ఇవన్నీ చూస్తూ ఉంటే మన స్వాతంత్రాన్ని నిజంగానే పూర్తి స్థాయిలో వచ్చిందని మనము భావించవచ్చు. అయితే అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. ఏ రకమైన విద్వేషాలు లేకుండా కలిసి ఒకటిగా ఉన్నప్పుడు మాత్రమే మన స్వాతంత్రం. శుభాకాంక్షలు తెలియజేస్తాను. మనకందరికీ తెలుసు, ఈ రోజు మనము 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోబోతున్నాము. ఈ సంవత్సరాన్ని మన కేంద్ర ప్రభుత్వం వారు మనం ఈ 75 సంవత్సరాల్లో సాధించినటువంటి ప్రగతిని ప్రపంచానికి అందరికీ తెలియజేయడం కోసము, అదేవిధంగా రాబోయే 25 సంవత్సరంలో మనము ఆర్థిక ప్రణాళికలు తయారు చేసుకొని ప్రతి ఒక్కరిలో కూడా స్ఫూర్తిని నింపడానికి ఈ 75వ సంవత్సరాన్ని అమృత దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ దిశగా మనందరం కూడా దేశంలో ఏ విధంగా అయితే పరిపాలన అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారో మన నగరపాలక సంస్థ కూడా మన ప్రజలందరి యొక్క అభివృద్ధి కొరకు మన అందరం కూడా ప్రణాళికలు తయారు చేసుకొని, ముఖ్యంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం వారు ఏదైతే ప్రవేశపెడుతున్నారో ముఖ్యంగా క్లాప్ అనే ప్రోగ్రామ్ని, అదేవిధంగా పచ్చతోరణము, జగనన్న పచ్చతోరణం అనే ప్రోగ్రామ్ని, ఈ రెండింటినీ కూడా ముఖ్యంగా మనకు అందరికీ తెలుసు పర్యావరణ అభివృద్ధికి ముఖ్యంగా పారిశుధ్యము అలాగే వృక్ష సంపద అనేది అతి ముఖ్యమైనవి. కాబట్టి మనందరం కూడా ఆ దిశగా ప్రయాణిస్తూ మనమందరం కూడా ప్రణాళికలు తయారు చేసుకొని ఈ సంవత్సరంలో మనం అన్నింటినీ కూడా సాధించాలని ముఖ్యంగా ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మన నగరపాలక సంస్థ అభివృద్ధికి మన నూతన పాలక వర్గము 12 సంవత్సరాల తర్వాత మనకి ఏర్పాట్లు అవ్వడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా వారి యొక్క సూచనలు, సలహాలు వారందరితో కలిసి మనము ప్రయాణించి మన నగరపాలక సంస్థకు ఒక స్వచ్ఛమైన పాలన అందించే దిశగా మనం అందరం కూడా ప్రయాణించాలని అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. స్థానిక జడ్పీ కార్యాలయంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జడ్పీ సీఈఓ దేవానంద్ రెడ్డి పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు మనందరికీ తెలుసు 75వ స్వతంత్ర దినోత్సవ సంబరాలు చేసుకుంటున్నాం. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు జడ్పీ ఆవరణంలో సిబ్బంది అందరికీ కలిసి జెండా ఎగరేయడం జరిగింది. ఓవరాల్గా మనం మంచి అభివృద్ధి పదంలో నడవడానికి, జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ కూడా జడ్పీ సిబ్బంది ఎప్పుడూ 24 గంటల అవైలబుల్గా ఉండాలని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇక్కడ తీసుకునే నిర్ణయాలు జిల్లానంతా ప్రభావితం చేస్తాయి కాబట్టి చక్కగా క్విక్గా పనిచేస్తూ ముందుకెళ్తామని చెప్పి వెళ్ళాలని చెప్పి సిబ్బందిని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఓవరాల్గా మనకు ఈరోజు మంచి పొజిషన్, స్వతంత్రాన్ని సాధించబెట్టిన మన నాయకులందరినీ కూడా ఈరోజు మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా మన జిల్లా కలెక్టర్ గారు, మంత్రి గారి ఆధ్వర్యంలో మంచి పనులు, మంచి స్కీమ్స్ అని డెవలప్ చేయడంలో ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ స్థానిక టీడీపీ కార్యాలయంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొని జెండా వందనం చేశారు.
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు కార్యదర్శులు కొటారి నాగేశ్వరరావు, ధాయినేని ధర్మ, తెలుగు మహిళా అధ్యక్షులు రావుల పద్మష, ఆళ్ల వెంకటరత్నం, నాలం నరసమ్మ, పసుపులేటి సునీత తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాల నుండి 75వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ, ప్రకాశం జిల్లా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ స్వాతంత్రం సాధించిన ఈ స్వాతంత్ర భారతదేశంలో దేశం ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందింది. ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా, సైనిక పరంగా కూడా 5వ స్థానంలో ఉండే విధంగా అభివృద్ధి సాధించింది. అనేక ప్రాజెక్టులు ఎంతో డెవలప్ అయినప్పటికి కూడా రాను రాను ఈ రాష్ట్రంలో మాత్రం అభివృద్ధి తిరోగమన దిశలో ఉంది. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధిలో, దేశ అభివృద్ధిలో ఎప్పుడు ముందంజలో ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ముందుకు పోవాలని చెప్పి దేశం, రాష్ట్రం అభివృద్ధి చెంది ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి ఎదగాలని చెప్పి 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు. ఆడది అర్ధరాత్రి స్వేచ్ఛగా ఇంటికి తిరిగి రాగలిగిన రోజే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు అని పూజ్య బాపూజీ గారు చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే మహిళలు అర్ధరాత్రికి కదా మామూలుగా కూడా క్షేమంగా ఉండే దిశగా లేరు. నిజంగా ఆ రోజు వచ్చినప్పుడే మహిళలు స్వతంత్రంగా బతకగలిగిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అటువంటి రోజులు రావాలని చెప్పి మేము ఎప్పుడు కూడా గాంధీజీ ఆశయాలను నెరవేర్చడంలో ముందుంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి స్వాతంత్ర సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎందరో మహానుభావులు వాళ్ళ ప్రాణాలు సైతం ప్రణంగా పెట్టి మనకు స్వాతంత్రం ఇచ్చారు. వారికి ముందుగా శ్రద్ధాంజలి ఘటిస్తూ దానిలో భాగంగా స్వాతంత్ర పోరాటంలో మహిళలు కూడా ముఖ్య భూమికి ఉంది. వారి స్ఫూర్తితోనే ఈరోజు మేము ఈ విధంగా సమాజంలో సేవ చేయడానికి అవకాశం వచ్చింది. దేశం అన్ని రంగాల్లో ముందుకు పోతుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ వెనక్కిపోతుంది. మేము ఒకటే కోరుకున్నాం, రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన మళ్ళీ తెలుగుదేశం త్యాగదనుల కష్టఫలం ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఈ ఆంధ్రప్రదేశ్లో బ్రతుకుతున్నామంటే వారి త్యాగఫలమని నేను సభాముఖంగా తెలియజేస్తున్నారు. అందరికీ ప్రకాశం జిల్లా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీ ఈ ఎంతో అభివృద్ధి కార్యక్రమంలో ముందుండి ఇప్పుడు జరుగుతున్నటువంటి అరాచకాలన్నీ కూడా ఎదుర్కొని రేపు మళ్ళీ అధికారంలోకి వస్తాము. తప్పకుండా ఈ స్వాతంత్రానికి అర్థము మరి ఒక తెలుగుదేశం పార్టీతోనే జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఒక తెలుగుదేశమే మరి అమలుపరుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మేమందరం కూడా అంకిత భావంతో పనిచేసి రేపు తెలుగుదేశం పార్టీని అధికారంలో 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా 1857 నుంచి స్వాతంత్రం కోసం ఎంతోమంది సమరయోధులు ఉద్యమాలు చేసి మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. 1947 మన స్వాతంత్రం వచ్చే వరకు వాళ్ళు 90 సంవత్సరాలు పోరాటం చేశారు. దీన్ని మనం ఎంతో సద్వినియోగం చేసుకొని మనం కూడా మన దేశానికి ఏం చేయగలుగుతున్నాం అనే స్టేజిలో మనం పనిచేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు మహిళగా నేను కోరుకుంటున్నాను. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో మాజీ సైనికులను శాలువాతో సత్కరించారు. అనంతరం స్థానిక కర్నూలు రోడ్లోని ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి బాపూజీ కాంప్లెక్స్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ఘటించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య నారాయణరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి వైవి గౌతమ్ అశోక్, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి హరిబాబు, జిల్లా ఉపాధ్యక్షురాలు పద్మావతి, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
जय जय प्रिय भारत जनयित्री दिव्यदात्री। ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి ఎటువంటి రిజర్వేషన్లు ఇచ్చారో అటువంటి రిజర్వేషన్లు జమ్మూ కాశ్మీర్లో అమలు కాకుండా ఆర్టికల్ 370 పేరు మీదుగా 30A పేరు మీదుగా ఇప్పటి వరకు వాళ్ళకి నిజమైన స్వతంత్రం రావటం జరగలేదు.
కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆర్టికల్ 370ని రద్దు చేయటం ద్వారా ఈరోజు భారతదేశంలో నిజమైన స్వతంత్రాన్ని మనకి అందివ్వటం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ దేశంలో ఉన్న కమ్యూనిస్టులు వాళ్ళ యొక్క పార్టీ ఏదైతే ఆఫీసుల దగ్గర ఇప్పటి వరకు జాతీయ జెండా ఎగరవేయని పరిస్థితి. ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశభక్తి ముందు తీసుకురావటం ద్వారా ఈరోజు మాకు వ్యతిరేకులైన కమ్యూనిస్టు ఆఫీసుల దగ్గర కూడా ఈరోజు జాతీయ జెండా ఎగరేస్తున్నారంటే ఈ దేశంలో దేశభక్తి కోసం వ్యక్తి కన్నా ఈ దేశం ముఖ్యం అనే ఆలోచనతో నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. అటువంటి భావనతో భారతదేశంలో ఉన్న ప్రజలంతా ముందుకెళ్ళాలి. పార్టీలు అతీతంగా ఈ దేశం ఒకటి, ఈ దేశం కోసం నేను ఆలోచించాలి అనే భావంతో అందరూ కూడా మెలగాలని ఈ సందర్భంగా భారతీయ జనతా యువమోర్చా నాయకత్వంలో ఈరోజు తిరంగా యాత్రని జరపడం జరుగుతోంది. ధన్యవాదాలు. 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సిపిఐ జిల్లా సమితి కార్యాలయం మల్లయ్యలింగం భవనం వద్ద జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎంఎల్ నారాయణ, పివిఆర్ I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play పాలించుకుంటాం, ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళమని చెప్పి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకే మొత్తం జాతీయ కాంగ్రెస్తో పాటుగా పాల్గొంటా ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ జాతీయ పండుగని, ఈ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలని ఘనంగా నిర్వహించాలని కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ పార్టీ పిలుపుచ్చిన నేపథ్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో ప్రకాశం జిల్లాలో పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో మొత్తం భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ శాఖలు ఉన్న ప్రతి చోట కూడా జాతీయ జెండాను ఎగరవేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఆనాడు స్వాతంత్రోద్యమంలో నరేంద్ర మోడీ 3 నల్ల రైతు చట్టాలను తీసుకొచ్చి భారతదేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయడానికి జరుగుతున్నటువంటి పరిణామాల్ని తిప్పికొట్టే విధంగా, అదేవిధంగా 100 సంవత్సరాల పైగా సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని రద్దు చేసి 4 కోట్లుగా దేశ రావడం కానీ అనేక రకమైన ప్రజా వ్యతిరేక విధానాలు జరుగుతున్న నేపథ్యంలో భారతదేశాన్ని కాపాడుకోవాలి, ఈ యొక్క స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపుచ్చింది. అందుకని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల్ని తిప్పికొట్టే విధంగా ఈ స్వాతంత్ర స్ఫూర్తితోటి మనం ముందుకు పోవాలి. ఈరోజు ఒంగోలు సిపిఐ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేయడం జరుగుతూ ఉంది. స్వాతంత్రానికి ముందు ఏదైతే ఆశించామో ఆ ఆశ పేద ప్రజల్లో ఇంకా చిగురించలేదనేది మనం చెప్పుకోవచ్చు. ఆ రోజు కులవివక్ష, మతవివక్ష,
అలాగే పేదరికం, అలాగే అనేక విధాలైన వివక్షలు ఈరోజు కూడా కొనసాగుతున్నాయంటే ఆ రోజు ఉన్నటువంటి జాతీయ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ కాకపోయినా దాన్ని దాదాపు 50 సంవత్సరాల పైగా పరిపాలించినప్పటికీ ఈరోజు ఈ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న పార్టీ ఏదైతే ఉందో ఈరోజు ఈ భారతదేశాన్ని పరిపాలించే స్థితికి ఈరోజు ప్రజలను విభజించి అనేక విధాల సెంటిమెంట్ను రెచ్చగొట్టి ఈరోజు బీజేపీ పార్టీ భారతదేశాన్ని పరిపాలిస్తూ విభజన చేయడానికి అనేక విధాలుగా ప్రజల్లో విభజన కుట్రలు చేసి ఈరోజు ప్రైవేటీకరణ వైపుగా మళ్ళుతా ఉంది. ఈరోజు ప్రభుత్వ సంస్థలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి ఈ దేశాన్ని పేదరికం వైపు, అలాగే పెట్టుబడిదారుల వైపు, పేదలంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా బానిసలుగా చేయడానికి ఈ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో సాగకుండా ఉండాలంటే ప్రతిపక్ష పార్టీలు కానీ, అలాగే ప్రజలు మేలుకునే అభ్యుదయవాదులంతా కూడా అందరూ ఏకమై ఐక్యతై ఈ బీజేపీ లాంటి కుట్రపూరిత ప్రభుత్వాన్ని వ్యతిరేకించి పారదోలాలని చెప్పి ఈ సందర్భంగా నేను 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక సూర్యశ్రీ దివ్యాంగుల ట్రస్ట్ నందు ఘనంగా నిర్వహించారు. దివ్యాంగులకు కుట్టు మిషన్లు, గ్రైండర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కిమ్స్ యూనిట్ హెడ్ జిఎస్ మూర్తి, డాక్టర్ చాపల ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కిమ్స్ యూనిట్ హెడ్ జిఎస్ మూర్తి, డాక్టర్ చాపల వంశీకృష్ణ, డాక్టర్ మానస, సర్దార్ మండువ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సూర్యశ్రీ అంటే ఈరోజు ఒక నమ్మకం, ఒక భరోసా, ఒక ఆసరాగా నిలబడుతూ ఉంది. ఇలాంటి సూర్యశ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు 75వ స్వాతంత్ర దినోత్సవం రోజు మహిళలు ఆర్థికంగా నిలదొక్కోవాలని చెప్పని వాళ్ళు స్వయంగా స్వావలంబన సాధించాలనే ఉద్దేశంతో ఒక 5 మంది మహిళలకు వాళ్ళ అవసరాల కోసం, కుటుంబ ఆర్థిక తోడ్పాటు కోసం గ్రైండర్లు, ఉచిత కుట్టు మిషన్లు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈ శుభ సందర్భంగా ఈ కార్యక్రమంలో నేను పాల్గొని నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు సూర్యశ్రీ దివ్యాంగుల ట్రస్ట్ నిర్వాహకులైన మండవ మురళీకృష్ణ గారికి, సెక్రటరీ సర్దార్ గారికి, ఇతర పెద్దలందరూ కూడా నేను మరొకసారి దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ మమ్మల్ని అందరినీ ఆహ్వానించి వివిధ రంగాల్లో నిష్ణాతులైన డాక్టర్స్ని, హాస్పిటల్ నుంచి ప్రముఖ సోషల్ ఎన్జిఓస్ని వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఇలా కుట్టు మిషన్స్, ఇలా గ్రైండర్స్ ఇలా పంపిణీ చేయటం చాలా ముదావహం. అవసరమైన వాళ్ళకి ఆర్థిక స్వావలంబన చేకూరుస్తూ అనేక రకాల సోషల్ యాక్టివిటీస్లో వీళ్ళు ముందుగా ఉంటూ ఫస్ట్ నుంచి కూడా నన్ను ఇన్వైట్ చేస్తూ ప్రతి కార్యక్రమంలో నన్ను పాల్పంచుకోవడానికి అవకాశం ఇస్తున్న సర్దార్కి, మండవ మురళీకృష్ణ గారికి, వీరందరికీ ధన్యవాదాలు. అయితే స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్రాన్ని ఏ విధంగా మనం తెచ్చుకున్నాము, ఆ స్పిరిట్ ఏంటి అనేది మనం మర్చిపోయి విచక్షణారహితంగా పిల్లల్ని, చిన్న చిన్న ఆడపిల్లల్ని చేయటం, తర్వాత సొసైటీలో రోజుకి ఎక్కడో చోట ఒక మర్డర్స్ కానీ, మానభంగాలు కానీ, అత్యాచారాలు, దోపిడీలు ఇవన్నీ కూడా వింటూ ఉన్నాం. మనం స్వాతంత్రం తెచ్చుకునేది ఎందుకనే అనిపిస్తుంది. నేచర్ కూడా మన మీద కన్నెర చేసి ఈ కోవిడ్-19ని ఇలా మనం చేసుకుంటూ పోతూ ఉంటే మనం చేసే పనులు ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతూ ఉంటే బియాండ్ ద లిమిట్స్, వీటిని అరికట్టడానికేమో ఇదే అనుకుంటున్నాము. ప్లస్ ఈ కోవిడ్-19 థర్డ్ వేవ్లో కూడా మేమందరం కూడా ప్రిపేర్డ్గా ఉన్నాము. అట్లా అని చెప్పి మీరందరూ కూడా మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ తీసుకోకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా చాలా విచ్చలవిడిగా ఇదవుతూ ఉన్నారు. కొంచెం సోషల్ డిస్టెన్స్ అన్నీ మెయింటైన్ చేస్తూ, మాస్కులు ధరిస్తూ, శానిటైజ్ చేసుకుంటూ మీ ఆరోగ్యాలను అందరినీ అండి. అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఆ సందర్భంగా ఇక్కడ జెండా వందనం చేయటం మరియు కుట్టు మిషన్లు, గ్రైండర్లు పంచడం, దాంట్లో నేను కూడా ఒక భాగస్వామి కావటం నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇలాంటి రోజున మహిళలకు తోడ్పాటునిచ్చి సూర్యశ్రీ దివ్యాంగుల ట్రస్ట్ ద్వారా ఇలా మహిళలకు ఉపయోగపడే పనులు చేయటం మండవ మురళి గారికి, అలాగే షేక్ సర్దార్ బాషా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ దగ్గరగా వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ గారి సహకారంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు చాలా చేయటం జరిగింది. ఇంకా ముందు కూడా చేయటం జరుగుతుంది. దయచేసి
మీ కేబుల్ ముఖ్యంగా తెలుపటం ఏమనగా ఎవరైనా పేదవాళ్ళు కుట్టు మిషన్ వచ్చి ఆ అవకాశం మిషన్ కొనే అవకాశం లేకపోతే దయచేసి మా ట్రక్కు సంప్రదించండి. తప్పకుండా కుట్టు మిషన్ ఇవ్వడం జరుగుతుంది. గ్రైండర్ ఎవరైనా ఒక చిన్న ఫ్యామిలీ ఏమైనా జరుగుబాటు లేకపోతే గ్రైండర్ ఏమైనా ఉంటే ఆ గ్రైండర్ అట్టు కూడా తప్పకుండా అందజేస్తాము. మా ట్రస్ట్ తరపున ఏ సహకారం కావాలన్నా పేదవాళ్ళకి ఎప్పుడు తలుపులు తెరిచి ఉంటాయి. మీ తరపున ఇంకోసారి ఇంటర్వ్యూస్ మీకు అవకాశం ఉంటే మా దగ్గర పంపించండి. మాకు ఈ అవకాశం ఇటువంటి మా మూర్తి గారికి, మురళి గారికి, మా సిస్టర్ గారికి, రత్నకుమారి సోదరి గారికి, కమలాసన్ డాక్టర్ గారికి, వంశీ సార్ గారికి. స్థానిక కర్నూలు రోడ్లో గల మిలిటరీ క్యాంటీన్ నందు 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమృత హాస్పిటల్ అధినేత డాక్టర్ కేశవ ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనిక ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీరామూర్తి, సెక్రటరీ వెంకటరెడ్డి, జాయింట్ సెక్రటరీ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. రాజస్థాన్ బోర్డర్లో మనం ఎదిరించాలి అని అంటే తప్పనిసరిగా ఇంకా చేయాల్సింది చాలా ఉందని చెప్పి డెఫినెట్గా అందరికంటే బెటర్గా ఎవరు తప్పలేదు సిస్టమ్ అన్నింటికీ చాలా తయారైపోతుంది. మన అధినాయక జయ రాధా ద్రావిడ యమునా గంగా జనగణ మంగళద జయ జయ హే. మన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా మనకి స్వాతంత్రం సిద్ధించింది. ఫ్రీడమ్ అంటేనే ద వాల్యూ ఆఫ్ ద ఫ్రీడమ్ మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఆ ఫ్రీడమ్ పోయినప్పుడు తెలుస్తుంది దాని ఫ్రీడమ్ వాల్యూ ఏంటి అన్నది. అటువంటి మన ఫ్రీడమ్ వచ్చినప్పుడు మనం దాన్ని సక్రమంగా ఉపయోగించుకొని మరలా దేశం శత్రువుల చేతుల్లోకి పోకుండా మనం ఎంతో క్రమశిక్షణతోటి మెలిగి మన వంతు మనం దేశానికి ఏం చేస్తున్నాం, దేశం నాకేమి ఇచ్చిందని కాదు, మనం దేశానికి మనం ఏం చేస్తున్నాం అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని తన వంతు దేశ పురోభివృద్ధికి సహాయపడాలని చెప్పి కోరుకుంటున్నాను. మన ముఖ్య నాయకుల్ని ఎవరైతే ఈ ఫ్రీడమ్ ఫైటింగ్కి నాంది పలికి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చారో వారి అందరినీ స్మరించుకుంట మన బాధ్యత. కొంత ఓల్డ్ హిస్టరీ మనం చెప్పుకోవటం ఈ విషయంలో అతి ముఖ్యం. 1600 AD వరకు మన దేశం చాలా ఫ్రీగా చాలా సుభిక్షంగా ఉంది. 1600 AD తర్వాతే మనకి కష్టాలు మొదలైనవి. ఈస్ట్ ఇండియా కంపెనీ ముందుగా వచ్చింది. దాని తరువాత ఆర్యులు, పర్షియన్లు, ఇరానీయులు, పారసీయులు, మంగోలియన్లు, మొఘలు వ్యాపారరీత్యా ఈ దేశానికి వచ్చి ఈ దేశ సంపదనే కాకుండా విద్యా భాండాగారాలను కూడా దోసివేశారు. తదుపరి 1914 to 1918 వరల్డ్ వార్ 1 జరిగింది. ఆ వరల్డ్ వార్లో అనేక మంది మన వీర సైనికులు చనిపోయారు. దాని తదనంతరం గాంధీ గారిని INC ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్గా ఎన్నుకోవడం జరిగింది. ఆ తల్లిదండ్రుల్ని చిన్న కారణాలతో హ్యాంగ్ చేయబడ్డారు. చిన్న కారణాలతో అది చూసి దేశం అట్టుడికిపోయింది. ఆ తదుపరి గాంధీ గారు డూ ఆర్ డై అని నినాదంతో దేశ స్వాతంత్రం కొరకు పోరాటం సాగించారు. ఈ పోరాట పటిమలో మనము బ్రిటిషర్స్ని ఇక్కడి నుంచి ఇండియా నుంచి పారదోలే ప్రయత్నం పూర్తిగా జరిగింది. ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ అహింసావాదం సిద్ధాంతంతో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చి ప్రజలు సుఖ సంతోషాలతో స్వేచ్ఛాయుతగా ప్రజాస్వామ్యబద్ధంగా దేశ ప్రజలు ఉండాలని ఆకాంక్షించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ చైర్మన్ కొప్పోలు సుబ్బారావు, లీగల్ సెల్ చైర్మన్ విద్యాసాగర్, జిల్లా ఉపాధ్యక్షులు SK రసూల్ తదితరులు పాల్గొన్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో కార్యక్రమం ఘనంగా జరుపుకున్నాం. ఎంతో కష్టాల కోర్చి స్వాతంత్రం సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకొని ఆనాడు పూజ్య బాపూజీ గారు ఎంతో కృషి చేసి ఈ దేశానికి స్వాతంత్రం చేసి ఆ తర్వాత
స్వేచ్ఛావాయువు తీసుకుంటూ ఎంతో హాయిగా జీవిస్తూ 75 సంవత్సరాలు గడిచిపోయాయి. నేటి పరిస్థితి చూస్తే ఎంతో మార్పులు చోటు చేసుకున్నట్టుగా నేటి పాలకులు వ్యవహార శైలిని ఆక్షేపించాల్సిన అవసరం ఎంతైనా వచ్చింది. వాళ్ళు ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ వాళ్ళు చెప్పిందే శాసనంగా నడుపుతూ పేద ప్రజల్ని బడుగు బలహీన వర్గాల్ని కాలరాసి ఎంతో వాళ్ళ హక్కుల్ని హరిస్తున్నారు. మన దేశానికి అసలు స్వాతంత్రం వచ్చిందా లేక వీరి ద్వారా పోయిందా అనే సందేహం కలగక తప్పడం లేదు. కనుక మున్ముందు కాలంలో ఇటువంటి పోకడలు పోతే భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ తరఫున నా అభిప్రాయంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా కమిటీ తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలందరూ గుర్తించాలని మేము కోరుతున్నాం. 75వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు చేసుకోవడం సంతోషకరం. జిల్లా నాయకులు లేదా సుధాకర్ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డాక్టర్ చదలవాడ ఫణీంద్రబాబు ఆర్థిక సహకారంతో సింగరకొండ ప్రభుత్వ క్రీడా మైదానం నందు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ సిహెచ్ ఫణీంద్రబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకై పాటుపడాలని, మొక్కలు నిచ్చే స్వచ్ఛమైన ప్రాణవాయువుతోనే మానవుడు పరిపూర్ణమైన ఆరోగ్యంతో జీవించగలడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కోరే సురేంద్రనాథ్, షేక్ మహమ్మద్ బాషా, లహరి, చిన్నారి, చదలవాడ శృతిలయ, వీరవల్లి రుద్రయ్య, బాచిన పూర్ణచంద్రారావు, అంజాద్ బాషా, ఎస్కే మహబూబ్, లేవి ప్రసాద్, గుట్టుపల్లి రామారావు, నర్ర సుధాకర్ రావు, కొర్రపాటి శ్రీనివాసరావు, బి అనిల్, స్పోర్ట్స్ విద్యార్థులు మొదలగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి ఆధ్వర్యంలో మన క్లబ్కి చార్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ ఫణీంద్రబాబు గారి యొక్క సౌజన్యంతో గవర్నర్ గారు ఆదేశించిన అధికార కార్యక్రమం ట్రీ ప్లాంటేషన్, మొక్కలు నాటే కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన డాక్టర్ ఫణీంద్రబాబు గారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ విచ్చేసిన మన వృక్ష ప్రేమికులు రోటరీ పూర్వాధ్యక్షులు త్రిమూర్తులు గారు, మా సెక్రటరీ పూర్ణ గారు, మా ప్రెసిడెంట్ భాషా గారు, అలాగే మన సురేంద్రకి, ఇక్కడున్న పిసిసి మెంబర్ సురేంద్రబాబుకి, కోరే సురేంద్రనాథ్ గారికి, అలాగే సుధాకర్ గారికి, ఇక్కడ వచ్చిన భాషా గారు, మన కోఆప్షన్ మెంబర్ గారు, ఆయన ఆల్రెడీ చాలా మొక్కలు నాటి మంచి పార్క్ అద్దెంకిలో డెవలప్ చేశారు. అందరి పెద్దలకి నమస్కారం. అలాగే షటిల్ ప్లేయర్స్ ఇక్కడ ఉన్నారు, అందరూ మంచి యూత్ డైనమిక్స్, వాళ్ళందరికీ కూడా మంచి అభినందనలు. ఎక్కడైతే క్రీడా ప్రాంగణం ఇక్కడ చక్కని ఆక్సిజన్ ఉండటం వల్ల క్రీడాకారుల నైపుణ్యం కూడా పెరిగే అవకాశం ఉంది. మంచి వాతావరణంలో డాక్టర్ గారు ఆల్రెడీ ఇక్కడ ఇంతకుముందు కొన్ని వేసి చెట్లు పెంచడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా ఇక్కడ మన గవర్నర్ గారి ప్రోగ్రాంకి వారు సహకరించడం మంచి ఇలాంటి పండుగ రోజుల్లో ఇది కులమాతలకు అత్యంతంగా దేశవ్యాప్తంగా మంచి పెద్ద పండుగ ఇది. ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరూ మొక్క వేసి కాపాడితే అది భావి తరాలకు మనం బంగారు భవిష్యత్తుని ఇచ్చినట్లే. అది ఎక్కడో పోయి మనం ఏ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ కార్యక్రమానికి పూర్తిగా తమ సహాయ సహకారాలు అందించిన డాక్టర్ ఫణీంద్రబాబు గారికి మరియు అందుకు సహకరించిన మన సురేంద్ర, భాష మిత్రులు, రోటరీ మరియు స్పోర్ట్స్ విద్యార్థులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ హరితాంధ్రప్రదేశ్ గా మనం అడుగులు వేయాలని, అభివృద్ధిగా ప్రతి ఒక్కళ్ళు పరిగణించాలని ఈ ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలు వేసి వాటిని పరీక్షించుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఫ్రూట్స్ తర్వాత నిజంగా చెప్పాలంటే చనిపోవడానికి కాల్చడానికి కూడా మన మొక్క దగ్గర నుంచి మనం తీసుకుపోయేది కూడా ఆ కాటి మీద ఆ మొక్కలతోటి వాటితోటి మనం పోయేది కూడా కాల్చడానికి కూడా అయ్యే కావాలి. అందుకని పుట్టినప్పటి నుంచి మనం చచ్చిపోయేదాకా మొక్కతో అనుబంధం పెంచుకుంటేనే మనకి కార్యక్రమం జరుగుతుంది. అందుకని ప్లాంటేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
మనం మొన్నటిదాకా కరోనా అప్పుడు ఆక్సిజన్ దొరకలేదు అసలు వాతావరణంలో ఆక్సిజన్ ఉంటే ఆక్సిజన్ సిలిండర్లో పెట్టే పని ఉండదు. అందుకని ప్లాంటేషన్ వేస్తే మామూలుగా ఆక్సిజన్ మనకు అదే ఇస్తాయి, అవి ఫుడ్ ఇస్తాయి, అన్నీ ఇస్తాయి, మనకు నీడనిస్తాయి. అందుకని ప్లాంటేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని ఈ కార్యక్రమాలు పెట్ట అందరూ కూడా తలా చేసి అన్ని చోట్ల చేస్తే బాగుంటుందని నా కోరిక. అందరికీ నమస్కారం. ఇక్కడ ఇచ్చేసిన పెద్దలు మిత్రులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఇది ఇప్పుడు కాదు, దాదాపుగా 3-4 నెలల నుంచి మేము మన డాక్టర్ గారి మధ్యలో ఇక్కడ మొక్కలు నాటి దీన్ని గ్రౌండ్ ని బాగా చేయాలనే ఒక ఆలోచనతో డాక్టర్ గారు ముందుకు వచ్చారు. మరి వారి ఆలోచనలో భాగంగా మేమందరం గత వారం 10 రోజుల నుంచి ఈ మొక్కల సేకరణ, అలాగే మరి వీటికి వాటరింగ్ పైపు కూడా 3 పైపులు మన డాక్టర్ గారు ఏర్పాటు చేశారు. మరి నేను రోజు ఇక్కడికి వాకింగ్ వస్తాం కాబట్టి దాదాపుగా మేము బ్రతుకుంటే మొక్కలు బ్రతికే చావకుండా చేస్తామని మీకు ఈ సందర్భంగా 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మెప్మా ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో స్థానిక అద్దంకి బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆకులు పెట్టుకోండి సరిపోతుంది. పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళా మనులందరూ కూడా ఈరోజు ఒకవైపు గర్వంగా ఫీల్ అయ్యేటువంటి స్వాతంత్రోత్సవ వేడుకల్ని నిర్వహిస్తూ మరోవైపు మానవాళికి ఏదైతే ప్రమాదాన్ని కలిగిస్తూ ఉన్నటువంటి ఒక విపత్తులాగా ఉన్నటువంటి కరోనాను కూడా చరిమి కొడదామనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు మహిళలందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ర్యాలీలు నిర్వహించడం, అలాగే నినాదాలు చేయడం, మరి ప్రజల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. అందరూ కూడా ఈ యొక్క కరోనా బారిన పడకుండా రక్షించబడాలి. భద్రత అనేటువంటిది అందరికీ అవసరం. అలాగే మనం బ్రతికి జీవించి ఉంటేనే మనం యొక్క స్వాతంత్ర ఫలాలను కూడా అనుభవించగలుగుతాం. కాబట్టి ఈ రెండింటిని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. కరోనా నియంత్రణ పద్ధతులని అనుసరించాలి. అప్రాప్రియేట్ బిహేవియర్ అనేటువంటిది పాటించాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మహిళలందరూ కూడా ఒకవైపు స్వాతంత్రోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరోవైపు కరోనాని తరిమి కొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఒక ర్యాలీ అనేటువంటిది, మానవహారం అనేటువంటిది దొనకొండ మండలం పెద్దన్నపాలెం గ్రామ పంచాయతీ నందు 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ మిండాల మంగమ్మ, వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రటరీ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అమరులకు విశ్వాసన రక్త తిలకాలు దిద్దింది
వేడుకల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పిన్నెపు విశ్వరూప్